అది ఇవాళ పీతల కూర. గుడ్డు పీతలు తెచ్చారు. గుడ్డు పీతలు మొత్తం ఒక 6 పీతలు తెచ్చారు. దాంట్లో గుడ్డు కూడా వచ్చింది. దాంట్లో కాళ్ళు కూడా పగలగొట్టాను. అది కూడా గుజ్జు. దాంట్లో నేను ఏమేమి వేస్తానంటే ఉల్లిబొందు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత గ్రేవీ సంబంధించిన విషయాలు కూడా చెప్తాను. గ్రేవీకి ఏమేమి వేస్తానంటే నేను గసగసాలు, దీన్ని ఏమంటారు, నువ్వులు, గసగసాలు, నువ్వులు కొంచెం ఒక చెంచా, గసగసాలు ఒక చెంచా, తర్వాత ధనియాలు ఒక చెంచా, వెల్లుల్లిపాయలు, యాలకులు, లవంగాలు ఒక 5, అల్లం కొద్దిగా, ఇవన్నీ కలిపి మిక్సీ వేసి గ్రేవీ లాగా చేసుకుంటాను. అప్పుడే కూర గుజ్జుగా ఉంటుంది. అవి తర్వాత గ్రేవీ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పీతలు కూర స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక 2 గరిటెలు నూనె వేస్తున్నా. పీతల కూరకి నూనె తక్కువ వేస్తే అస్సలు రుచి రాదండి. 2 గరిటెలు నూనె వేస్తున్నాను. నూనె వేసాను. నూనె వేడి ఎక్కాక ఇంకా ఒక్కొక్కటి వేస్తాను. ఇప్పుడు గ్రేవీ వేస్తున్నాను. గసగసాలు నేను అన్నీ ఒక్కసారి మిక్స్ చేసేస్తాను. అదొకసారి ఇదొకసారి. నాకు చాలా అల్లం ఇవన్నీ మిక్స్ చేసేస్తాను. పీతల్లో ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. మగ్గుతుంది చూసారా? ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అల్లం మసాలాన్ని గ్రేవీ చేసేసాను. గ్రేవీ ఇదిగోండి, గ్రేవీ మిక్సీలో వేసాను. ఆ గ్రేవీని దీంట్లో వేసేస్తాను. కొంచెం మగ్గాలి. ఉల్లిపాయ కొంచెం కసకస ఉంటుంది. ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు కారము, మసాలా వేస్తాను. కారం 2 స్పూన్లు వేస్తాను. కారం కొంచెం ఒక 10 నిమిషాలు